ఎస్ఎస్ఎంబి 29 మూవీ గురించి కొన్ని విషయాలైతే తెచ్చాను భయ్యా. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ షూటింగ్ అనమాట విజయవాడలో అయితే స్టార్ట్ అయిందంట. దీంట్లో నాజర్ గారు, ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వీళ్ళైతే ఉన్నారంట. అయితే వీళ్ళకి రెమ్యునరేషన్ పరంగా అయితే ఇస్తున్నారంట. అయితే దీంట్లో అనమాట మన మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు అయితే రెమ్యునరేషన్ అయితే తీసుకోవట్లేదంట. ఎందుకు తీసుకోవట్లేదంటే ఇప్పుడు రాజమౌళి గారు ఏదైనా ఒక సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోవాలి అంటే 400 నుండి 600 కోట్ల దాకా అయితే తీసుకున్నారు రాజమౌళి గారు. అలాగే మన మహేష్ బాబు కూడా ఆ రకంగానే తీసుకుంటాడు. 80 కోట్లు అయితే తీసుకుంటాడు. అయితే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ. దాని కారణంగా ఈ మూవీలో భారీ ఎత్తున అయితే వీళ్ళైతే రెమ్యునరేషన్ అడుగుతారు. కానీ వీళ్ళైతే రెమ్యునరేషన్ అడగట్లేదు. పర్సెంటేజ్ ప్రకారం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఈ మూవీ డే 1 కనీసం 500 కోట్లు కొట్టేలాగనమాట వీళ్ళైతే రెడీ చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు హాలీవుడ్ నుండి కూడా గ్రీన్ టిక్ అయితే వచ్చింది. దాని కారణంగా ఊహించిన విధంగా అనమాట 2 పార్ట్స్ అయితే వస్తుంది. ఒక పార్ట్ 2026లో, ఇంకో పార్ట్ అనమాట 2029లో అయితే వస్తుంది. దీని కారణంగా ఈ మూవీ మీద బీభత్సన హైప్ అయితే నడుస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే రాజమౌళి గారు మరియు మన మహేష్ బాబు గారు ఎక్కడ కలిసినా సరే అది ఎస్ఎస్ఎం 29 మూవీ అప్డేట్ అనుకుంటున్నారు. అదే కాకుండా ఎస్ఎస్ఎం 29 పూజా సెరమోనీకి అయితే మహేష్ బాబు గారు అయితే వచ్చారంట. 10 సంవత్సరాల నుండి రావట్లేదంట. చూడండి ఈ మూవీ మీద ఎంత హైప్ ఉందో. అదే కాకుండా ఈ మూవీ మీద వాళ్ళు ఎంత 100% ఇస్తున్నారో ఆలోచించండి. అదే కాకుండా దీంట్లో రాజమౌళి గారు పర్ఫెక్ట్ టేస్ట్‌తో అనమాట ఈ మూవీని బీభత్సమైన స్టోరీతో అయితే రెడీ చేశారంట. అయితే దీనికోసం అనమాట మన మహేష్ బాబు గారు కూడా బాడీ ఫుల్‌గా అయితే ఫిట్‌గా అయితే రెడీ చేసుకున్నారు. అది నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసినా సరే ఎస్ఎస్ఎం 29 మూవీ అప్డేట్ అనుకుంటున్నారు భయ్యా. అసలు మాట్లాడుకున్నా మరియు మహేష్ బాబు గారు బయటకు వచ్చినా ఎక్కడున్నా సరే ఆ బాడీని చూసి, ఆ గడ్డాన్ని చూసి అందరూ షాక్ అయిపోయి రాజమౌళి గారు మన మహేష్ అందరిని ఏ రకంగా రెడీ చేస్తున్నారా అని చాలా మంది షాక్ అయిపోతున్నారు భయ్య. అయితే రాజమౌళి గారు ఎస్ఎస్ఎం 29 మూవీ 2 పార్ట్స్ అయితే తీస్తున్నారు. దాని కారణంగా ఈ మూవీ బడ్జెట్ వచ్చి 1200 కోట్లు. ఒక పార్ట్‌కి 600, ఇంకో పార్ట్‌కి అనమాట 600. ఆ రకంగా అనమాట ఈ మూవీ రెడీ అవుతుంది. హాలీవుడ్ లెవెల్‌లో అనమాట ఈ మూవీని ప్రమోషన్ చేస్తారు. అదైతే మనందరికీ తెలుసు. ఎందుకంటే రాజమౌళి గారు తీసిన సినిమాలు అనమాట ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్‌లో చాలా సినిమాలు అయితే రీచ్ అయ్యాయి. అందరికీ తెలుసు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీ ఒక్క సాంగ్‌తో అనమాట ఆస్కార్ కొట్టారు అని. అదే కాకుండా రాజమౌళి గారు ప్రమోషన్ చేయమంటే ఎటువంటి డైరెక్టర్ అయినా ప్రమోషన్ చేస్తారు. అదే రకంగా అనమాట పాన్ వరల్డ్ మొత్తం అనమాట ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా ప్రమోషన్ చేస్తారని నాకు అనిపించింది. అదే కాకుండా భయ్య ఇప్పుడు అనమాట రిహార్సల్స్ అన్నీ కొన్ని చిన్న షూటింగ్ అయితే జరుగుతున్నాయి. అయితే మహేష్ బాబు గారు ఫిబ్రవరి నెలలో అయితే వస్తారంట. ఫిబ్రవరి నెలలో మాత్రం అక్కడ నుండి మేజర్ షూటింగ్ అయితే జరుగుతుంది. అక్కడ నుండి అరాచకం అయితే ఉంటుంది భయ్య. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కదా ప్లీజ్.